హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో మన ఛానల్ కింద అండ్ వీడియోస్ కింద చాలా మంది ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఆ క్వశ్చన్స్ అన్నిటిని కలిపి మనం ఒక ఇంటర్వ్యూ ఫార్మాట్లో అండ్ ఏవైతే మీకు అవసరమో అవన్నీ కూడా మేము చేయాలనుకుంటున్నాము. సో దాంట్లో ఫస్ట్ అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ కల్పన గారు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్? ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండి. సో యాక్చువల్లీ ఏంటి అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, లైక్ అట్రాక్ట్స్ లైక్ అని. సో అలాగే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా ఏంటి అంటే ప్రతిదీ ఎనర్జీతో కూడి ఉంటుంది అనమాట. మన థాట్స్ కావచ్చు, సో మన ఫీలింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటి అంటే ఎనర్జీ లాగా ఫామ్ అయ్యి మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అదే మనం ఆకర్షిస్తాం అనమాట. సో ఏంటి అంటే మనం లైఫ్ గురించి పాజిటివ్గా ఆలోచించి సక్సెస్ గురించి కావచ్చు, మనం గోల్స్ని అచీవ్ చేసినట్టు కావచ్చు, మనం హ్యాపీగా ఉన్నట్టు కావచ్చు. సో ఇలా మనం పాజిటివ్గా ఆలోచిస్తే సేమ్ అలాంటి అవుట్కమ్స్నే మనం ఎక్స్పీరియన్స్ అవుతాం అనమాట. లేదు మనం నెగిటివ్గా ఆలోచించామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భయపడము, లేదా కోపంగా ఉండడము, జెలసీగా ఉండడము, సో డౌట్ఫుల్గా ఫియర్ఫుల్గా ఉన్నాం అనుకోండి, సో ఏంటి అంటే మన బ్లాకేజెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. మనం ఏంటి అంటే దగ్గర వరకు వచ్చి అవకాశాలు అనేవి మిస్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఎప్పుడు కూడా మన వైబ్రేషన్ అనేది పాజిటివ్గా ఉండాలి. హై వైబ్రేషన్తో మనము ఎప్పుడైతే మనము వైబ్రేట్ అవుతామో హై ఫ్రీక్వెన్సీతో, అప్పుడు మన గోల్స్ని ఫాస్ట్గా అచీవ్ చేసుకోగలుగుతాం. గ్రేట్ మేడం, చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మనకి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు అంటే వాట్ ఈజ్ యూనివర్స్, అంటే మీరు చాలా వీడియోస్లో కూడా యూనివర్స్ అనేది వాడుతున్నారు కదా. సో వాట్ ఈజ్ యూనివర్స్? యూనివర్స్ ని మనం తెలుగులో విశ్వం అని అంటాం సార్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి యూనివర్స్ లో ప్లానెట్స్, గ్యాలక్సీస్, స్టార్స్, ఈవెన్ పీపుల్, మన ఎగ్జిస్టెన్స్, మన ఉనికి, ఇదంతా కూడా ఏంటి అంటే యూనివర్స్ లో ఒక భాగం అన్నమాట. సో మనం ఏదైతే ఎనర్జీ రిలీజ్ చేస్తామో సో అదే ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తాం. సో యూనివర్స్ ని మనం అబండెన్స్ అని కూడా అంటాం. సో ఎందుకు అంటే ఇప్పుడు స్కై ని అబండెన్స్ అంటాం, వాటర్ ని అబండెన్స్ అంటాం, బట్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ అబండెన్స్ వచ్చేసి యూనివర్స్ అన్నమాట. ఎందుకంటే ఈ నేచర్ కావచ్చు, స్కై, వాటర్, ఇవన్నీ యూనివర్స్ లో ఒక భాగం. సో ఏంటి అంటే మనము వీఆర్ జస్ట్ నథింగ్, డాట్ అని చెప్పొచ్చు. సో యూనివర్స్ లో అన్లిమిటెడ్ వెల్త్, అన్లిమిటెడ్ అబండెన్స్, సో అన్లిమిటెడ్ పాసిబిలిటీస్, ఆపర్చునిటీస్ ఎన్నో ఉంటాయి. సో మనము ప్రాపర్ గా మనం యూనివర్స్ ని అడిగాం అనుకోండి, డెఫినెట్ గా మనం ఏది అడిగితే అది మనకి ఇస్తుంది అనమాట యూనివర్స్. గ్రేట్, చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ చాలా మంది ఇప్పుడు క్వశ్చన్స్ ఏం అడిగారంటే లైక్ ఒక పర్సన్ వాళ్ళ లైఫ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేయొచ్చు అని చెప్పేసి క్వశ్చన్స్ అడిగారు. సో దీనికి మీరేం సమాధానం చెప్తారు? సో ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉంటాయి సార్, బట్ ఇక్కడ ఏంటి అంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. సో లైక్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే మెడిటేషన్ అనేది మదర్ టెక్నిక్ అని చెప్పొచ్చు. ఏంటి అంటే మన ఆలోచనని కంట్రోల్ చేస్తుంది, మన కాన్సన్ట్రేషన్ ని పెంచుతుంది. సో ఇలా మనం ఏ టెక్నిక్ ఫాలో అయినా కూడా ఫస్ట్ మనం మెడిటేషన్ తో స్టార్ట్ చేసినట్టయితే మనం గోల్స్ ని ఫాస్ట్ గా అచీవ్ చేయొచ్చు. అలాగే మనకు ఫర్దర్ గా విజువలైజేషన్ టెక్నిక్ ఉంటుంది, స్క్రిప్టింగ్ ఉంటుంది, అఫర్మేషన్స్ రాయడము, సో పాజిటివ్ థింకింగ్ చేయడము, గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవ్వడం. సో ఇవన్నీ ఏంటి అంటే బేసిక్ మేనిఫెస్టేషన్స్ ఇన్ ద లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ బేసిక్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కనుక మనం నేర్చుకొని మనం ఫాలో అయినట్టయితే ఫర్దర్గా ఇంకా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్కి మనకి ఈజీగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఒక్కొక్క టెక్నిక్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే విజువలైజేషన్. సో మనం ఏంటి అంటే ఈ విజువలైజేషన్ ప్రాసెస్లో మన మైండ్లో మనం ఇమేజెస్ని మనం విజువలైజ్ చేస్తాం. అంటే లైక్ ఈ కలర్ కావాలి, నేను ఇంత అమౌంట్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఈ డేట్ నా అచీవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా ఒక ఇల్లు గురించి కావచ్చు, ఒక గోల్ గురించి కావచ్చు, మన మైండ్లో రిహార్సల్ చేయడం అన్నమాట. సో ఎఫర్మేషన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్. చిన్నగా మనకు నచ్చిన గోల్ని ఏదైనా మనం ఒక పాజిటివ్ చిన్న స్టేట్మెంట్లో ప్రిపేర్ చేసి ప్రతిరోజు కూడా దాన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే సో మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా కూడా మనం మన గోల్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం గ్రాటిట్యూడ్ అనేది ఏంటి అంటే లైక్ మనం ఆల్రెడీ అచీవ్ చేసిన విషయాలని మనం గతంలో కావచ్చు, లైక్ ఏవైతే మనం లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ కావచ్చు, సో ఇవన్నిటికీ మనం గ్రాటిట్యూడ్ చెప్పినట్టయితే మనం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మనం వాటిని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో గ్రాటిట్యూడ్ అనేది కూడా చాలా పవర్ఫుల్ టెక్నిక్. సో ఇలా ఒక్కొక్క టెక్నిక్కి ఒక్కొక్క క్వాలిటీ అనేది ఉంటుంది. చాలా క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి కొన్ని లైక్ సినారియోస్ చెప్పండి, ఎక్కడెక్కడ మనం లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయొచ్చు?
డెఫినెట్గా సార్. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే మన గోల్స్ని అచీవ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, అలాగే మన ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, మన లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, మన డెస్టినీని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ సినారియోస్లో మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. మెయిన్గా ఏంటి అంటే మనకి ఒక పాజిటివ్ లైఫ్ని అట్రాక్ట్ చేయడానికి లా ఆఫ్ అట్రాక్షన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఇప్పుడు మనకి చాలా మంది బిలీఫ్ సిస్టమ్ ఉండాలి లా ఆఫ్ అట్రాక్షన్ లో గోల్స్ అచీవ్ అవ్వాలంటే అంటుంటారు కదా. సో వాట్ ఈస్ అ బిలీఫ్ సిస్టమ్? సో అది మెయిన్ రోల్ ఏముంటుందండి? సో లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఏం చెప్తుందంటే ఆస్క్, బిలీవ్, యాక్షన్ అండ్ రిసీవ్స్. సో ఏంటి అంటే మనం కావాల్సిన గోల్ ని మనం యూనివర్స్ ని అడుగుతున్నాం. సో యూనివర్స్ ని అడుగుతున్నాం, అట్ ద సేమ్ టైం బిలీవ్. ఫస్ట్ మనం అడిగిన దాన్ని డెఫినెట్ గా మనం అచీవ్ చేస్తాము, అచీవ్ చేయకముందే మనం అచీవ్ చేస్తున్నట్టుగా మనం విజువలైజ్ చేస్తూ నమ్మాలన్నమాట. సో అట్ ద సేమ్ టైం మనం గోల్స్ పెట్టుకోవడము, అలాగే మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేయడంతో పాటు మనం ఏంటి అంటే కన్సిస్టెంట్ గా ప్రతిరోజు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది గోల్స్ పెట్టుకుంటారు కానీ యాక్షన్ ప్లానింగ్ అనేది చేయరు. బట్ ఇక్కడ మనం ఏదైతే యాక్షన్ తీసుకుంటామో అప్పుడే మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ప్రతిరోజు కన్సిస్టెంట్గా యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా మనం మన గోల్స్ని ఫాస్ట్గా అచీవ్ చేయవచ్చు. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బిలీఫ్ సిస్టమ్ గురించి అడిగారు కదా. సపోజ్ ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, మనం ఏదైనా ఎంత మంచి మెడిసిన్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఏంటి అంటే మనం బిలీవ్ చేయాలి మనకి హీల్ అవుతుందని. సో అట్ ద సేమ్ టైం మనము యూనివర్స్ని ఏదైనా గోల్ గురించి అడిగినా కూడా మనం ఆల్రెడీ మనం అచీవ్ చేస్తున్నట్టుగా ముందుగానే మనం విజువలైజ్ చేయాలి. ఆల్రెడీ అది మన చేతిలో ఉన్నట్టుగా మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు మనం యూనివర్స్ అనేది వెంటనే మనకి అలాంటి అవకాశాలను, మన గోల్ని అచీవ్ చేయడానికి అలాంటి అవకాశాలను కల్పిస్తుంది అనమాట. సో ఇందులో బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన గోల్ని అచీవ్ చేయడానికి. సో చాలా మందికి ఇప్పుడు నెగటివ్ థాట్స్ ఉంటాయి, నెగటివ్ డౌట్స్ ఉంటాయి. సో వీటన్నిటిని ఒక పర్సన్ ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో ఇక్కడ ఏంటి అంటే మీ నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేయాలంటే నేచర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యూనివర్స్. సో నేచర్కి ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే మనం నేచర్తో కాసేపు టైం స్పెండ్ చేసామనుకోండి మనలో ఉన్న స్ట్రెస్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట నేచర్. సో ఏంటి అంటే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఎఫర్మేషన్స్ చదవడం, ప్రిపేర్ చేసుకోవడం, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మీరు మీ నెగిటివ్ థాట్స్ నుంచి ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ప్రతిరోజు కన్సిస్టెంట్గా మెడిటేషన్ చేయాలి. అట్లీస్ట్ మీరు బిగినర్స్ అయితే అట్లీస్ట్ 5 minutesతో అయినా కూడా మీరు ప్రతిరోజు మెడిటేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ప్రతిరోజు మెడిటేషన్ చేసినా కూడా మీరు మీ నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్, కమ్యూనిటీస్ ఉన్నాయి కదా. సో హెల్త్కి రిలేటెడ్ కావచ్చు, ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్. సో అలా ఏదో ఒక కమ్యూనిటీలో మనం ఎంగేజ్ అవుతూ ఉండడం వల్ల సో వాళ్ళని చూసి కూడా మనం కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సో అలా మనకి ఆ నెగిటివ్ థింకింగ్కి కొంచెం దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. టెక్నిక్స్ ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక భాగం అన్నమాట. సో మనం ఏ టెక్నిక్ ఫాలో అయినా కూడా మనం ఈ నెగిటివ్ థింకింగ్ ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. గ్రేట్ మ్యామ్, చాలా క్లియర్. అండ్ దాంతోపాటు మీరు మేనిఫెస్టేషన్ గురించి అని కూడా ఇందాక అన్నారు కదా. సో చాలా మంది మనం మేనిఫెస్టేషన్ వీడియోస్ కూడా చేసినప్పుడు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే షేర్ చేయమన్నారు. సో మీరు ఎట్లా మేనిఫెస్టేషన్ చేశారు, సో అది మీరు ఎట్లా అచీవ్ చేశారు? డెఫినెట్గా సార్, డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్ని మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటి అంటే నేను కొంచెం లాస్ట్ ఇయర్ కొంచెం లో కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు నాకు గ్రాటిట్యూడ్ గురించి చెప్పడం జరిగింది వన్ ఆఫ్ మై మెంటర్. సో మెంటర్ చెప్పినట్టు నేనేంటి అంటే ఒక 30 days కంటిన్యూగా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేశాను. అంటే నా లైఫ్లో నేవైతే అచీవ్మెంట్స్ పొందానో, సో యూనివర్స్ నాకు ఏదైతే ఇచ్చిందో, సో అవన్నీ కూడా నేను గ్రాటిట్యూడ్ జర్నల్లో రాయడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే నా ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, నా కెరియర్ గురించి, నేను ఏదైతే మనీని అట్రాక్ట్ చేస్తానో, నా ఫ్యామిలీ గురించి, నా ఫ్రెండ్స్ గురించి, సో ఇవన్నిటి గురించి, ఇంక్లూడింగ్ నా గురూస్ గురించి, అంటే స్కూల్లో టీచర్స్, కాలేజ్ టీచర్స్, సో ఇలా ప్రతి ఒక్కరి గురించి నేను నా గ్రాటిట్యూడ్ జర్నల్లో నేను రాయడం జరిగిందన్నమాట. సో ఏంటి అంటే నేను గ్రాటిట్యూడ్ జర్నల్లో రాసిన తర్వాత నా లైఫ్లో లైక్ నేను ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయడం జరిగింది. సో నాలో ఒక పాజిటివ్ థింకింగ్ పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఎప్పుడైతే నేను లోగా ఫీల్ అవుతానో అప్పుడప్పుడు నేను నా గ్రాటిట్యూడ్ జర్నల్ని చూస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటి అంటే
నేను మన వేణు కళ్యాణ్ సార్ని యూట్యూబ్ వీడియోస్లో ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి నేను చూస్తూ ఉన్నాను, చూస్తూ ఇన్స్పైర్ అయ్యేదాన్ని అనమాట. సో అనుకోకుండా నేను వేణు కళ్యాణ్ సార్ గురించి కూడా నేను గ్రాటిట్యూడ్ రాయడం జరిగింది. బట్ అనుకోకుండా నేను సార్ దగ్గర మన యూనిక్ లైఫ్లో నేను వేణు కళ్యాణ్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడము, నేను రీసెంట్గా వేణు కళ్యాణ్ సార్ చేతుల మీదుగా నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా సర్టిఫికేషన్ తీసుకోవడం, దిస్ వాజ్ రియల్లీ ఏ హ్యాపీ మూమెంట్ ఇన్ మై లైఫ్. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ టెక్నిక్. అండ్ మీరు కూడా నా గురువు కాబట్టి సో మీరు కూడా నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నట్టు కూడా నేను మేనిఫెస్ట్ చేశాను. సో దీస్ టూ ఆర్ ద బిగ్గెస్ట్ మేనిఫెస్టేషన్స్. అండ్ ఇంకా ఇలాంటివి చాలా జరిగాయి, మనీ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు. సో ఇవన్నీ కూడా రియల్ గా జరగడం నాకు చాలా హ్యాపీగా అనిపించేది. సో నేను ఏవైతే మేనిఫెస్ట్ చేశానో సో ఇది అందరికీ అంటే ఈ ప్రపంచానికి నేర్పించాలని అనుకుంటున్నాను. సో చాలా మంది ఛాలెంజెస్ పరంగా లేదా గోల్స్ ని అచీవ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ లైఫ్ కి ఒక వాల్యూ అనేది యాడ్ చేయాలి. నేను ఏదైతే నేర్చుకున్నానో వాళ్ళకి నేర్పించి వాళ్ళు సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా సో ఈ ప్రొఫెషన్ని ఎంచుకోవడం జరిగింది. చాలా క్లియర్గా చెప్పారు మేడం. సో వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్రాక్టీస్ లా ఆఫ్ అట్రాక్షన్? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో ఏంటి అంటే మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మనకు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా. సో ఎయిర్ వేస్, వాటర్ వేస్, రోడ్ వేస్, రైల్వేస్. సో మనం ఏంటి అంటే ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే ఆబ్వియస్లీ మనం ఎయిర్ వేస్ని ప్రిఫర్ చేస్తాం. సో అదే విధంగా మనం ఇక్కడ మన గోల్స్ని ఫాస్ట్గా అచీవ్ చేయాలి అంటే బ్రహ్మ ముహూర్త ఈజ్ ద బెస్ట్ టైం. వై? బికాస్ బ్రహ్మ ముహూర్త టైంలో మనకి యూనివర్స్లో కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో విశ్వశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందరూ చాలా మంది పడుకుంటారు ఆ టైంలో. ఓన్లీ కొంతవరకే లేచి వాళ్ళ గోల్స్ గురించి ప్రాక్టీస్ చేయడం కావచ్చు, లేదా ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడం కావచ్చు. సో ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మనం యూనివర్స్తో హై ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతాం. సో ఆ టైంలో గనక మనం గోల్స్ని మేనిఫెస్ట్ చేసినట్టయితే మనం ఫాస్ట్గా రిజల్ట్స్ని అచీవ్ చేయవచ్చు. మీరు కొన్ని వీడియోస్లో కూడా చెప్పారు, నాకు పర్సనల్గా షేర్ చేశారు. మీ సెషన్స్ కూడా ఆల్మోస్ట్ మీరు బ్రహ్మ ముహూర్తాలోనే తీసుకుంటారని చెప్పేసి, సో దాని గురించి కూడా ఒకసారి. ఎస్. సో ఏంటి అంటే నేను ప్రతిరోజు కూడా డైలీ 5 to 6 నేను సెషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో బ్రహ్మ ముహూర్త మిలియనేర్ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, రిజల్ట్స్ కూడా అచీవ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లోనే పెద్ద మంచి రిజల్ట్స్ని అచీవ్ చేయడం జరిగింది. సో ఏంటి అంటే నా ఈ సెషన్లో ప్రతిరోజు నేను డైలీ ఒక 5 minutes ఓంకార మెడిటేషన్తో స్టార్ట్ చేస్తాను. సో మెడిటేషన్ తర్వాత వాళ్ళ గోల్స్ని గైడెడ్ విజువలైజేషన్ నేను ఇస్తూ ఉంటాను. సో వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు విజువలైజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అట్ ద సేమ్ టైం నేను ప్రతిరోజు కూడా డిఫరెంట్ టెక్నిక్స్ని నేర్పిస్తాను. ఆ టెక్నిక్స్ని నేర్పించడంతో పాటు వాళ్ళని సెషన్లోనే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయిస్తాను అనమాట. సో ఇలా ప్రతిరోజు వాళ్ళు ఆ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఫాస్ట్గా రిజల్ట్స్ అనేవి అచీవ్ చేసుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్పారు. అండ్ చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు, ప్రాక్టీస్ చేయాలనుకుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? ఎస్, వెరీ గుడ్ సార్. సో ఏంటి అంటే కొత్త వాళ్ళు ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటున్నారో, మీరు మీ గోల్స్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు, సో ఏంటి అంటే స్టార్టింగ్లో ఒక కోచ్ని ఎంచుకోవడం చాలా మంచి సజెషన్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చిన్న గోల్స్తో మీ మేనిఫెస్టేషన్ అనేది స్టార్ట్ చేయండి. బికాస్ షార్ట్ పీరియడ్ అంటే విత్ ఇన్ 1 month అలా పెట్టుకొని మనం ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి ప్రాక్టీస్ చేసామనుకోండి, మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ మీరు 1 month కాబట్టి కొంచెం పేషెన్స్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో మీరు మీ గోల్స్ని అచీవ్ చేస్తారు కాబట్టి సో మీకు కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా ఫర్దర్గా కూడా గోల్స్ పెట్టుకొని సో ఇంకా ఫర్దర్గా మూవ్ అవడానికి బాగుంటుంది అనమాట. సో ఇలా స్టెప్ బై స్టెప్ చిన్నగా ప్లాన్ చేసినట్టయితే సో మీరు మీ గోల్స్ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మనకి ఎలాంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయొచ్చు? లా ఆఫ్ అట్రాక్షన్ ఈ వరల్డ్లో, ఈ యూనివర్స్లో ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చండి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొఫెషనల్, వాళ్ళు ఎవరైనా కూడా డాక్టరే కావచ్చు, లాయరే కావచ్చు, టీచరే కావచ్చు, అకౌంటెంటే కావచ్చు, డ్రైవరే కావచ్చు, సింగర్, సెలబ్రిటీ, అథ్లెట్, సో ఎవరైనా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసినట్టయితే వాళ్ళ లైఫ్లో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బిలియనర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఎందుకు ఈ ప్రపంచంలో ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ బిలియనర్స్ అవుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ని సిస్టమేటిక్ గా యూజ్ చేస్తున్నారు కాబట్టి చాలా తక్కువ టైంలో వాళ్ళు బిలియనర్స్ అవుతున్నారు. సో మీరు కూడా మీ లైఫ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉపయోగించినట్టయితే మీరు కూడా తొందరగా సక్సెస్ అనేది తీసుకోవచ్చు, అచీవ్ చేయవచ్చు. సూపర్ మ్యామ్, చాలా క్లియర్గా చెప్పారు. ఏవైతే ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పిన టెక్నిక్స్ అన్ని కూడా డెఫినెట్లీ మన ఆడియన్స్కి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటారు ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకొని మీరు గోల్స్ ఎలా అచీవ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మన ఆడియన్స్కి ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. సో చూసారు కదా మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల గోల్స్ని ఎంత ఫాస్ట్గా అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి. సో మేడం ఈ రోజు బ్రహ్మముహూర్తం టైంలో 5 to 6 క్లాసెస్ అనేది తీసుకుంటున్నారు. సో మీరు కూడా మీ లైఫ్లో గోల్స్ని ఫాస్ట్గా అచీవ్ చేసుకోవాలంటే, మీ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలంటే డెఫినెట్లీ మేడం క్లాసెస్కి అటెండ్ అవ్వండి. సో అటెండ్ అవ్వాలనుకుంటే మన కింద నెంబర్ అనేది ఉంటుంది, నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో మేడం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.